న్యూస్. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా దీపం గ్యాస్ కనెక్షన్ కోసం SMS విధానాన్ని ప్రవేశపెట్టింది. నిరుపేదల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా విశాఖలో అమలు చేస్తున్నారు. ఈ విధానం సఫలమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సక్రమంగా అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు పదే సూచిస్తోంది. ఆ మేరకు కార్యాచరణ చేపడుతూ పర్యవేక్షణ చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా వెనుకబడిన వర్గాల కోసం దీపం గ్యాస్ కనెక్షన్ పథకాన్ని రూపొందించింది. SMS విధానంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. విశాఖ జాయింట్ కలెక్టర్ జేసీ నివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆల్మోస్ట్ మనకున్న దీపం కనెక్షన్ ఉన్న టార్గెట్ ని మనం ఈ CSR కనెక్షన్ లోనే ఫుల్ఫిల్ చేసేసాము. అండ్ దీన్ని చూసి గవర్నమెంట్ వాళ్ళు గౌరవ సీఎం గారు ఇక్కడ వచ్చేటప్పటికి మన విశాఖపట్నం జిల్లాని ఎందుకు మీరు 100% మీరు ఒక LPG డిస్ట్రిక్ట్గా కన్వర్ట్ చేయకూడదని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో దాని మేరకు మరి ఎట్లా చేయాలని ఆలోచించేటప్పటికి ఈ దీపం కనెక్షన్స్ అనేది ఇంకా ఎక్కువ మంది ప్రజలకు వెళ్ళాలి, ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టుకోవాలి. దానికి సులువుగా ఒక మార్గంని ఐడెంటిఫై చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ కావాలనుకునే లబ్ధిదారులు వారి రేషన్ కార్డు సంఖ్యను 9611124269 ఫోన్ నెంబర్కి SMS చేయాలి. లబ్ధిదారులు అర్హులైతే తక్షణమే వారికి సెల్ ఫోన్లో రేషన్ డీలర్ను సంప్రదించాలనే సమాచారం వస్తుంది. పేరు నమోదు పూర్తయితే గ్యాస్ డీలర్కు 1120 రూపాయలు చెల్లించి గ్యాస్ బండతో పాటు రెగ్యులేటర్ను పొందవచ్చు. విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా వరకు దుర్వినియోగం అయిపోతున్నాయి. నిజమైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు చేరటం లేదు. దీపం పథకానికి పేదలు లబ్ధి పొందగలిగితే విశాఖలో అనుసరించిన ఈ ప్రయోగాన్ని అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.